రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి సార్ గారు రాష్ట్ర విభజన గురించి మాట్లాడలేదు. అసలు పార్లమెంటులో ఎక్కడా కనిపించలేదు అని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు సార్ గారి మాటలు ఒక్కసారి వినండి. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్లో ఉండే దిశ ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తక్కువ తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. చంద్రబాబు నాయుడు సార్ నమస్తే సార్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే 2007, 2010 ఆ టైంలో ప్రజలందరూ డిజిటల్ మీడియాకి చాలా దూరంగా ఉండేవాళ్ళు. ఏదో కొన్ని మీడియా ఛానల్ ఉన్నటివి వాళ్ళు చేసినటివి టీవీ ద్వారా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు డిజిటల్ మీడియాకి చాలా దగ్గరగా ఉన్నారు సార్. అప్పుడు మీరు చెప్పిన మాటలు వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాట్లాడేటప్పుడు గతంలో అది జరిగిందా లేదా, మనం వాస్తవాలను మాట్లాడుతున్నామా లేదా అవాస్తవాలను మాట్లాడుతున్నామా అని ఒకసారి చూసుకుని మాట్లాడితే బాగుంటుంది సార్. ఒకసారి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు పార్లమెంటులో ఉన్నారా లేదా అని మీరు అడిగారు కదా సార్. ఒక్కసారి వీడియో చూడండి సార్. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఉన్నారు. ఆ విషయం మీద చాలా గట్టిగా కూడా మాట్లాడారు సార్. ఒక్కసారి వీడియో చూడండి. ఈ వీడియోలో చూడండి సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు పార్లమెంట్లో ఉన్నారు. ఇది ఆన్ రికార్డ్, నేషనల్ మీడియా సార్. ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఉంటాం మరి.